నమస్తే. ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతూ వస్తున్నాయి. ప్రధానంగా బ్రదర్ అనిల్ కుమార్ ఆయన కూడా ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావటానికి రంగం సిద్ధం చేసుకుంటున్నట్లు మనకి సమాచారం అందుతుంది. దానికి సంబంధించి కడప ఎయిర్‌పోర్ట్ దగ్గర జరిగినటువంటి సంభాషణ ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ నేత బీటెక్ రవితో ఆయన కొంత సమయం మాట్లాడటం, ప్రధానంగా రాజకీయ అంశాల మీద వారు చర్చించుకోవటం ఇప్పుడు రెండు పార్టీలో ఒక ఆసక్తికరమైనటువంటి చర్చ జరుగుతుంది. ప్రధానంగా బీటెక్ రవి అంటే వైఎస్ఆర్సీపీకి బద్ధ శత్రువు అనేది మనకి తెలుసు. ఎందుకంటే రాయలసీమలో అందులోనూ కడప జిల్లాలో తన ప్రాబల్యాన్ని కాపాడుకోవడానికి నడిపించడానికి తెలుగుదేశం పార్టీని భుజాన వేసుకొని నడిపించడంలో బీటెక్ రవి సక్సీడ్ అయ్యారు. ఇలాంటి క్రమంలో బ్రదర్ అనిల్ అనుకోకుండా కలిసినప్పటికీ వారి మధ్య మాటలు అనేది చాలా ఇంపార్టెంట్ అని ఇప్పుడు రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. ప్రధానంగా ఆయన మాట్లాడినటువంటి కొన్ని అంశాలు బయటకు వచ్చినాయి, వైరల్గా చెప్తున్నారు. అది వాస్తవమా కాదనేది మనం పక్కన పెడితే గనక రాజకీయంగా మాత్రం ఇదొక పరిణామం, కీలకమైనటువంటి పరిణామంగానే మనం చూడాలి. ఎందుకనంటే ఆయన కూడా గతంలోనే బ్రదర్ అనిల్ కుమార్ గారు వస్తున్నారు రాజకీయాల్లోకి. ఎందుకనంటే 2019 ఎన్నికలకు ముందు ఏవైతే ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గ ప్రజలు వైఎస్ఆర్సీపీ అధికారంలోకి రావడానికి ప్రయత్నం చేసే తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ వర్గాల ప్రజలను ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు విస్మరించారు, పట్టించుకోవట్లేదు, తగిన ప్రాధాన్యత ఇవ్వడం లేదు. మీరు ప్రత్యక్ష రాజకీయాల్లోకి రండి, అవసరమైతే కొత్త పార్టీ పెట్టండి, మీకు మేము సపోర్ట్ చేస్తాం అని చాలా సందర్భాల్లో వారిని కలిశారు. అలాగే ఆయన కూడా రకరకాలుగా ఆయా వర్గాల ప్రజలతో ప్రతినిధులతో భేటీ నిర్వహించారు. తాజాగా కూడా విశాఖపట్నంలో జరిగింది క్రిస్టియన్ సంబంధించి. ఇలాంటి నేపథ్యంలో చాలా కీలకమైనటువంటి పరిణామం ఇది. ఎందుకంటే ఇప్పటికే తన భార్య ఎవరైతే ఉన్నారో షర్మిల, ఆవిడ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించబోతున్నారు కాంగ్రెస్ పార్టీ తరపున అనేది కన్ఫర్మ్. అలాంటి సందర్భంలో బ్రదర్ అనిల్ కుమార్ కూడా పార్టీలోకి వస్తారు. ఆయన కూడా ప్రత్యక్ష రాజకీయాల్లో ఉండటం వల్ల ఇటు వైసీపీలో ఉన్నటువంటి పరిస్థితులను కూడా మనం దాన్ని అందిపుచ్చుకునే అవకాశంగా మలుచుకుని, ముఖ్యంగా ఇప్పటికే రెండు కుటుంబాల మధ్య వర్గ విభేదాలు, కొన్ని కుమ్ములాట్లు ఉన్నాయి, వివాదాలు ఉన్నాయి. ఇలాంటి నేపథ్యంలో దాన్ని మనం ఇదిగా తీసుకుని ముందుకు వెళ్ళాలి అన్న ఆలోచనలో కూడా షర్మిల కుటుంబం అలాగే బ్రదర్ అనిల్ కూడా ఉన్నట్లు మనకు సమాచారం అందుతుంది. మొత్తానికి ఇది ఒక చాలా కీలకమైనటువంటి పరిణామం. మార్చిలోనే ఎన్నికలు జరగబోతున్నాయని కూడా ఒక ప్రచారం అయితే జరుగుతుంది. ఇలాంటి సిచ్యువేషన్లో బ్రదర్ అనిల్ కుమార్ కూడా ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తే తీవ్రమైనటువంటి ప్రభావం చూపే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఇప్పటికే వైఎస్ఆర్సీపీలో అసంతృప్తి జ్వాల అనేది ఎక్కువగా కనిపిస్తుంది, వినిపిస్తుంది. ఇట్లాంటి నేపథ్యంలో ఇది చాలా కీలకమైనటువంటి అంశంగానే మనం చెప్పుకోవాలి. బీటెక్ రవితో భేటీ అంటే ఆయన ప్రత్యేకంగా వెళ్ళి కలవలేదు, అయినప్పటికీ వారు కలిసినటువంటి ఇమేజెస్ మనం చూస్తున్నాం స్క్రీన్ మీద, అవి బయటికి రావటం, రాజకీయ అంశాలపై చర్చించుకోవటం అనేది కీలకంగా మారింది. ఇప్పటికీ ఆయన అనుచరులు కానీ సన్నిహితులు కానీ కంపల్సరీ మీరు రాజకీయాల్లోకి రావాలి, మనమేంటో మన ప్రాబల్యం ఏంటో మనం చూపించాలి, ప్రదర్శించాలి, కాబట్టి మీరు ఖచ్చితంగా రావాలి అనేది డిమాండ్ ఎక్కువగా ఉన్నటువంటి తరుణంలో ఇక కొత్త పార్టీ వైపు వెళ్లకుండా బ్రదర్ అనిల్ కుమార్ కూడా ఆయన కూడా కాంగ్రెస్ పార్టీలోనే కీలకంగా మారబోతున్నారు, తన భార్య వెంటే ఆయన కూడా నడుస్తారు, ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో చక్రం తిప్పబోతున్నారు అనేది ప్రచారం బాగా జరుగుతుంది.